నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు భవానీపురంకి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు? అంతా అయిపోయాక అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న దాని మీద ఎందుకు ఇట్లాంటి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భవానీపురానికి వెళ్తుంటే చాలా మంది ఏంటంటే అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా! ఎందుకు ఇంకా మీరు జనాల మీద ఇంత కోపంగా ఉన్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే శ్రీ గారు బేసిక్‌గా ప్రతిపక్ష నాయకుడు అనేవాళ్ళు లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతినిధులు సమస్య ఉన్నప్పుడు లేదా బాధితులు తమ దగ్గరకొచ్చినప్పుడు వారిని సంఘీభావం చెప్పడం, అవసరమైతే వారు ఎక్కడ సమస్యకు గురవుతున్నారో ఎళ్ళడం అనేది ఒక సాధారణ విషయం. జగన్మోహన్ రెడ్డి సార్. గారు ఇప్పుడు అక్కడికెళ్లారని ఇప్పుడు ఏం చేస్తారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు ఎవరైతే ఆడ ఫ్లాట్లు కోల్పోయారో అంటే ప్రభుత్వం తొలగించిందో వాళ్ళందరూ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కలిసినప్పుడు మీరు సావధానంగా మీ దగ్గరకొచ్చి మాట్లాడతానని చెప్పడం. తర్వాత వాళ్ళు ఆఫీస్‌కొచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్న తర్వాత చాలా న్యాయమైందని భావించి డైరెక్ట్‌గా ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ ప్లేస్‌కెళ్ళి చూసాడు. తన పార్టీ స్టాండ్ చెప్పాడు. మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. మీకు అండగా నిలబడతామని చెప్పాడు. ప్రభుత్వం దీంట్లో తప్పు చేస్తా ఉంది కాబట్టి మేము అధికారంలోకి వస్తే వాటిపైన యాక్షన్ తీసుకో. ఇదే కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి ఎవరైనా చేసేది. కాబట్టి ఇప్పుడు ఎందుకు పోయినారంటే ఎప్పుడు పోవాలో అప్పుడే పోయాడు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే వెళ్తారు. సమస్య వచ్చింది సాధారణంగా ప్రజలు ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాల్లో వాళ్ళ పార్టీ రొటీన్ పిలుపు అయితే వేరే రకంగా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ సాధారణ ప్రజలు ప్రతిపక్షాన్ని దగ్గర పోరు. అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. ఎందుకంటే సమస్య పరిష్కరించాల్సిన అవును వాళ్ళు సార్. కాబట్టి. నేరుగా ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే ఇరిటేషన్ అవుతుంది. అధికార పార్టీ మొండికి కూర్చుంటుంది. అందుకని భవానీపురం బాధితులు కూడా మొదట అధికారంలో ఉన్న వాళ్ళందరి చుట్టూ తిరిగారు న్యాయం చేయమని. అక్కడెక్కడ న్యాయం జరగకపోగా వాళ్ళకి అన్యాయం జరిగిందని భావించారు కాబట్టి ఇంకా విధిలేని పరిస్థితిలో ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళారు. వచ్చిన బహుశా 1-2 రోజుల్లోనే ఆ ప్లేస్‌కి వెళ్ళి తన బాధ్యత నెరవేర్తించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళారంటే వెళ్ళాల్సిన సమయంలోనే వెళ్ళాడు. కాకపోతే ఆయన చెప్పిన విషయాలు ఏమన్నా అభ్యంతరకరంగా ఉండి అసహజంగా ఉంటే దాన్ని మాట్లాడొచ్చు అధికార పార్టీ వాళ్ళు. అంతే తప్ప ఇప్పుడు ఎందుకు వచ్చినావు అంటే ఆయన రావాల్సిన సమయం ఇదే కాబట్టి వచ్చాడు. కానీ ఇప్పుడు మీరు సమాధానం చెప్తూ ఆయన చెప్పిన డిమాండ్స్ చేసిన అలిగేషన్స్ ఏమన్నా రాంగ్ గా ఉంటే దాన్ని మాట్లాడొచ్చు. అంతే తప్ప ఇప్పుడు ఎందుకు వచ్చారంటే ఇప్పుడే కదా రావాలి. అంటే ఇప్పుడేమంటున్నారంటే జనాల మీద అంటే అక్కడ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నారు కాబట్టే మీరు ఇంత లేట్‌గా వచ్చారు, ఇంత లేట్‌గా స్పందిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. అంటే ఎవరు చెప్పాలది? ఆ 42 మంది చెప్పాలి. చుట్టుపక్కలోళ్ళు కాదు. ఇప్పుడు సమస్య ఎవరిది? ఆ 42 మంది బాధితులది సమస్య. అంటే ఆ ఇల్లు అవును సార్. కోల్పోయారు. ప్రభుత్వం కూలగొట్టింది. అది ప్రభుత్వం తీసుకునేట్టుగా ఉంది అనేది అలిగేషన్స్. కాబట్టి 42 మంది బాధితులు. మిగతా వేల మంది బాధితులు కాదు. 42 మందే బాధితులు. 42 మంది బాధితుల్లో ఏ ఒక్కరైనా లేట్‌గా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే అది న్యాయం. అంటే మాకు విజయవాడలో ఓట్లేయలేదు కాబట్టో ఇంకోటి చెప్పి అది చెప్పొచ్చు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్‌లో కూలగొట్టడం లేదా నోటీసులు ఇవ్వడం దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంది. విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు కావచ్చు, ఆడ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు చుట్టూనే ఉన్నారు. అవసరమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొస్తాం రండి అని కూడా పిలిచారు. కాబట్టి ఆ 42 మంది బాధితుల్లో ఏ ఒక్కరు చెప్పినా దానికి వ్యాలిడిటీ ఉంటుంది కానీ బాధితులు కాని వాళ్ళు రాజకీయ బాధితులంతా వచ్చి మాట్లాడితే లాభం లేదు. ఒరిజినల్ బాధితులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మేము పిలిస్తే రాలేదో ఇన్ టైంలో రాలేదంటే కొంత జగన్ గారు కూడా కన్సిడరేషన్ చేయాలి. కానీ వాళ్ళు 42 మంది చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు, గన్నవరం పోయారు, తర్వాత ఇంటికెళ్ళి కలిశారు, తర్వాత ఆయన వచ్చాడు, వాళ్ళు స్వాగతిస్తున్నారు. బాధితులు బాగున్నప్పుడు రాజకీయంగా విమర్శించే వాళ్ళ మాటలకు పెద్ద విలువ ఉండదు. కానీ మొదటి నుంచి కూడా 42 మంది విషయంలో వాళ్ళు ఎంత కోరుతున్నారో అంత మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తున్నట్టుగా మనకు డైరెక్ట్ గా పరిస్థితులు బట్టి చూస్తే అర్థం అవుతుంది. అంటే కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నా కూడా ఇట్లాంటి కూల్చివేతల్ని మనం ఎలా చూడాలంటారు సార్? నేచురల్ గా ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. ఎందుకంటే అవి అక్రమ నిర్మాణాలు అంటున్నారు. ఎప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయంటే ఒకవేళ అక్రమ నిర్మాణాలు అయినా కూడా మొదట ప్రభుత్వం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి సఫిషియెంట్ వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాత అది అక్రమ కట్టడమే అని తేలిన తర్వాత కూడా కొట్టేయకూడదు. కోర్టు ఏం చెప్తుంది? ఎందుకు కొట్టేయకూడదు అని చెప్తుంది? ఆ బిల్డింగ్ లో మానవ శ్రమ ఉంది, మెటీరియల్ ఉంది, ప్రకృతి వనరులు ఉన్నాయి, సిమెంట్ అవన్నీ కలుపుతున్నాయి కదా, కూలగొట్టేసి డిస్మాలిన్ చేయలేము. అందుకని అప్పుడప్పుడు మీకు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకునేదానికి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్, మున్సిపాలిటీలో డబ్బులు కట్టించుకొని చేస్తూ ఉంటుంది. అంటే
రెగ్యులరైజేషన్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు? పర్మిషన్ లేకుండా ఫస్ట్ పర్మిషన్ లేకుండా కట్టడాన్ని ఆపేవాలి స్టార్టింగ్ డేస్ లో ఆ నగరపాలక సంస్థతో ప్రభుత్వం, అప్పుడు వదిలేస్తారు. తర్వాత కట్టిన తర్వాత మళ్ళీ వస్తారు. అందుకని ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి చేయమంటారు. ఒకవేళ ఆ బిల్డింగు నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి సాధ్యం కాదు అని అంటే పబ్లిక్ అఫైర్స్ కోసం వాడుకోవాలి, అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అంటే ఆ బిల్డింగ్ కడతారు, అది వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు, అక్రమం, లేదా రెగ్యులరైజ్ చేయడానికి కూడా చట్టం ఒప్పుకోదు అనుకోండి, పబ్లిక్ పర్పస్ కోసం వాడుకోవాలి. ఇంకా బిల్డింగ్ కొట్టకూడదు, ఇంకా అది కూడా వీలు లేదు, అది ప్రధాన ఆటంకంగా మారిపోతున్నప్పుడు డిమాలిష్ చేయాలి. ఇది కోర్టు చెప్తున్న ఆదేశాలు. కాబట్టి ఇప్పుడు అది ఏ దశలో ఉంది? అక్రమ కట్టడం అంటున్నారు. రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయకపోతే దాన్ని ప్రభుత్వం వాడుకోండి ప్రభుత్వ అవసరాల కోసం, అది కుదరకపోతే అప్పుడు కొట్టండి. ఈ ప్రాసెస్ ఏం పాటించట్లేదు కాబట్టి జగన్ గారు లీగల్ ప్రాసెస్ లో సరిగ్గా తప్పు చేశారనే విషయం ఆయన చెప్పుకొచ్చాడు. కోర్టు ఏం చెప్తుందో చూడాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దేశాన్ని రక్షించిన వాళ్ళ ఇల్లులు, అంటే జవాన్ ఇల్లులు కూడా అక్కడ ఉండి తను కూడా ఇప్పుడు తన గృహాన్ని కోల్పోయిన పరిస్థితి, కనీసం వాళ్ళ అభ్యర్థన కూడా వినలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనుకోవాలా సార్? ఖచ్చితంగా ఇట్లాంటప్పుడు ప్రభుత్వం విచక్షణ కోల్పోతే ఇట్లాంటివి వస్తాయి. జనరల్ గా మనకు సుప్రీంకోర్టు ఇంత దూరదృష్టితో ఫస్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చిన దానికి సమాధానం తప్పని తేలితే రెగ్యులరైజ్ చేయడానికి చట్టపరంగా ఏం అవకాశం ఉందో ఫైన్ వేసి చేయాలి. అప్పటికి కూడా అది కుదరకపోతే ప్రభుత్వం అవసరాల కోసం వాడుకోవాలి. అది కుదరదు, ఇది కొట్టేస్తే తప్ప సమాజానికి హానికరం అనుకుంటే అప్పుడు కొట్టేయాలని చెప్పింది. ఇన్ని స్టెప్స్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా, ఆడెవరున్నారు, ఎందుకున్నారని. మీరు అన్నట్టు మిలిటరీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మానవతా దృక్పథంతో కూడా చూడాలి, వాళ్ళు దేశం సేవలు రీత్యా. ఇవన్నీ చేసి విత్ ఇన్ ద రూల్ ప్రకారం వ్యవహరించాలి, రూల్ అగైనెస్ట్ పొమ్మని చెప్పం. కానీ ఏదైనా సరే సమయం మనం పాటించకుండా చేస్తే ఖచ్చితంగా ప్రజలు నష్టపోతారు. ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకోకపోతే ప్రభుత్వానికి కూడా రాజకీయంగా ఇబ్బంది వస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.